బ్రహ్మాది దేవతలందరికీ దేవుడైన వాడు, సర్వాంతర్యామి, అవలీలగా సృష్టి స్థితి సంహారములు నిర్వర్తించగలవాడు, పురుషోత్తముడు, పరమపదవాసి అయిన శ్రీ విష్ణు భగవానుని సేవిస్తున్న గరుత్మంతుణ్ణి కూడా ఒకానొక కాలంలో సరిగ్గా ఇటువంటి సందేహాలే కలిగాయి. గరుడు ఇలాగే అడిగాడు. మీరు ఇప్పుడు అడిగినట్లుగానే లోకోపకారం నిమిత్తం శ్రీమన్నారాయణమూర్తిని గరుడు ఇలాగే అడిగాడు. జగదీశ, లోకములోని జీవులు ఏ కారణం చేత జనన మరణాలను పొందుతున్నారు? వారికి స్వర్గప్రాప్తి కానీ నరకవాసం కానీ ఏ రీతిగా కలుగుతున్నది? ఏ పాపాల వల్ల ప్రేతజన్మ కలుగుతున్నది? ఆ జన్మ వదలడానికి ఎటువంటి కార్యాలు ఆచరించవలసి ఉంది? ఏ పుణ్య కర్మాచరణం వల్ల నీ లోకాన్ని పొందుతున్నారు? అసలు పాపాలను విస్తరింపజేసే కర్మలున్నాయా? సాటిలేని ఆనందస్థానం అనదగ్గ ఈ వైకుంఠలోక ప్రాప్తి కోసం జీవులు ఏం చేయవలసి ఉంటుంది? దయవుంచి ఇదంతా నాకు సవిస్తరంగా తెలియపరచి ఈ దాసుణ్ణి కరుణించు అని ప్రార్థించాడు. పరాక్రమశాలి గరుత్మంతుడా, చక్కటి ప్రశ్న వేశావు. కానీ